ప్రభునందు ప్రియ దేవుని సంగమ, ఇర్మీయా గ్రంథము 5వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకున్న మొదటి భాగముగా, 2వ భాగముగా దర్శన గ్రంథం అనబడిన ప్రకటన గ్రంథము, యోహాను రాసిన ప్రకటన గ్రంథము క్రొత్త నిబంధన నుండి 2వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు చదువుకోవడం జరిగినది. పిల్లరా, గతించిన దినముల్లో ఈ 2వ అధ్యాయము మొదటి నుండి 7 వచనాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆధారం చేసుకొని ఎఫెసీ సంఘాన్ని గురించి మనం ధ్యానించడం జరిగింది. అప్పిమట నపుంసకుని యొక్క రక్షణ సంతోషాన్ని గురించిన సందేశాన్ని మనం ధ్యానించుకుని ఉన్నాం. ఎఫెసీ సంఘము తొలి ప్రేమను మర్చిపోయిన సంఘమని, ఈ భూమి మీద అనేక మంది అపోస్తులను తయారు చేసి అద్భుతమైన పరిచర్యను జరిగించిన సంఘమని, తల్లిదండ్రులకు ఉన్నటువంటి దేవుని పట్ల ఉన్న ఆ తొలి ప్రేమ 2వ తరంలో ఉన్నటువంటి కుమారులకు కుమార్తెలకు ఆ ప్రేమ లేదు, కానీ సిద్ధాంతపరంగా వారు దేవునిలో ముందుకు సాగుచూ ఉన్నారనే విషయాలు ధ్యానించడం జరిగింది. ఇదిను స్మిర్న లేదా స్ముర్ణ అనే ఈ సంఘానికి వచ్చినటువంటి విషయాలను ఎదుటి ఉంచాలని ఆశపడుచున్నాను. ఈ పట్టణాన్ని హిత్తీయులు నిర్మించడం జరిగింది. బైబిల్లో హిత్తీయులు గురించి ప్రస్తావించబడుతుంది. మనందరికీ బాగా సుపరిచితుడు బెత్షెబా భర్త అయినటువంటి హిత్తీయుడు గురించి వ్రాయబడుతూ ఉంటుంది. పిల్లల, హిత్తీయులు ఈ ప్రాంతాన్ని కట్టి ఉన్నారు. క్రీస్తు శకం స్మిర్న అనేటువంటి ఈ ప్రాంతాన్ని గురించి ఆలోచిస్తే 100వ శతాబ్దం నుండి 313వ ఆ ప్రాంతంలో ఉన్న తరానికి కాలానికి చెందినటువంటిది ఈ సంఘము. పిల్లరా, ఇప్పుడు ఈ స్మిర్న అనే ఊరు ప్రపంచ పట్టణంలో కనిపించడం లేదు. టర్కీలో ఇజ్మీర్ అనేటువంటి ప్రాంతం అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే పూర్వకాలంలో దేన్నైతే స్మిర్న లేదా స్మిర్న అని పిలిచేవారో దానిని నేటి దినముల్లో ఇజ్మీర్ అని పిలుస్తూ ఉన్నారు. ఇజ్మీర్ అనే ప్రాంతానికి దాదాపు 2 కిలోమీటర్లకు దూరంలో ఉత్తరాన పాడైపోయినటువంటి కొన్ని స్థలాలు కనిపిస్తూ ఉంటాయి. దానినే స్మిర్న అనేటువంటి ప్రాంతం అని పిలవడము జరుగుతూ ఉంది. మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ కట్టడాలు శిథిలమైపోయినటువంటివి కనిపిస్తూ ఉంటాయి. స్మిర్న అనే ఈ మాటకు మైర్ అనేటువంటి అర్థము. మైర్ అంటే బోలము, దాన్ని తెలుగులో చేదు అని అంటారు. యేసుక్రీస్తు వారికి ఈ బోలం అనే దానికి చాలా అనుసంధానం అనేది కనిపిస్తూ ఉంటుంది మనం పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తే. స్మిర్న ఆసియాలో మొదటి పట్టణం అని పిలుస్తూ ఉండేవాళ్ళు. ఆనాటి కాలంలో ఈ మైనర్ ఏషియా ఏదైతే ఉందో, చిన్న ఆసియా అనే మనకి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ మ్యాప్లో చూస్తే చిన్న ఆసియా అని రాయబడుతూ ఉండి, ఏషియాలో ప్రత్యేకంగా ఇది మొదటి పట్టణం. అంత మాత్రమే కాక క్రీస్తుకు పూర్వం 3000 నుంచి ఆ పట్టణము ఉంటూ ఉండేది. ఇది చాలా పురాతనమైనటువంటి పట్టణము, చారిత్రాత్మకంగా వెలుగొందినటువంటి పట్టణం అని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పుకోవాలంటే మన దేశంలో, మన భారతదేశంలో మొదటి మున్సిపాలిటీ భీమిలి. ఏంటది? భీమిలి. ఇప్పుడు భీమిలి ఎలా ఉందంటే ఒక పల్లెటూరు లాగా కనిపిస్తుంది. ఒకప్పుడు వాల్తేరు అదొక పల్లెగా ఉండేది, ఇప్పుడు విశాఖపట్నం అని పిలువబడుతూ ఉన్నది. సెకండ్ మున్సిపాలిటీ ఇండియాలో సూరత్. మొదటి మున్సిపాలిటీ భీమిలి, సెకండ్ మున్సిపాలిటీ సూరత్. ఇప్పుడు భీమిలి పట్టణం అనేది ఎలా ఉందో, వాల్తేరం అనేటువంటి వైజాగ్ ప్రాంతం ఎలా ఉందో మనందరికీ బాగా అర్థమవుతుంది. అలానే ఈ స్మిర్న అనేది కూడా చాలా ఓల్డ్ సిటీ, పురాతనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి పట్టణము. క్రీస్తు శకం 26లో రోమన్ చక్రవర్తికి
అగస్టస్కి ఒక గుడిని, ఒక దేవాలయాన్ని ఇక్కడ కట్టడము జరిగింది. ఆ తర్వాత నీరో చక్రవర్తి కూడా ఈ స్ముర్ణ అనే ప్రాంతంలో ఒక గుడిని లేదా ఆలయాన్ని నిర్మించడము జరిగింది. అలాగే మరో చక్రవర్తి అయినటువంటి టైబీరియస్ కూడా, అంటే తిబిరియస్ అనే కనిపిస్తూ ఉంటుంది. ఈ టైబీరియస్ అనేటువంటి రాజు కూడా ఈ చక్రవర్తికి గుడి అనేది కట్టి ఉన్నారు. ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి ఒక ప్రత్యేకత ఏంటని ఆలోచిస్తే, చక్రవర్తులకు లేదా సీజర్స్కు ఆలయాలు, దేవాలయాలు కట్టడం అనేది ఆనవాయితీ. గమనిస్తే ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ చక్రవర్తి దేవుడు, అంటే సీజరే దేవుడు అనే వారి భావన. చూడండి, బైబిల్ కింద మనం బాగా చూస్తే కొంతమంది రాజుల కాలాల్లో మరి ఆ రాజులు ఎలా ఆరాధించేవారో కనిపిస్తూ ఉంటారు. అలాగే సీజరు అనేటువంటిది ఒక పేరు అనేది కాదు, కానీ అది ఒక బిరుదు. అంటే చక్రవర్తిని సీజర్ అని అంటూ ఉంటారు, అంటే అతడు ఒక రాజు అని. చివరిగా 81 నుంచి 96 వరకు పరిపాలించినటువంటి డొమిషియన్ కూడా చక్రవర్తిగా సీజర్ కూడా ఒక ఆలయాన్ని, గుడిని ఈ ప్రాంతంలో నిర్మించారు. 4 గుళ్ళు, అంటే 4 దేవాలయాలు ఈ స్మరణలో చక్రవర్తులకు, ప్రత్యేకంగా రాజులకు కట్టడం అనేది జరిగింది. స్మరణ అనే ఈ పట్టణంలో ఇప్పటికీ కూడా పాడైపోయినటువంటి మనకి అర్ధచంద్రాకారంలో సీసీలు గమనించిన రోడ్డు అనేది కనిపిస్తూ ఉంటుంది. పిల్లరా, ఈ రోడ్డుకి 2 వైపులా సుమారు గమనించిన పెద్ద పెద్ద ధనికులు ఎత్తైనటువంటి దేవాలయాలు, ఎత్తైనటువంటి కట్టడాలు, నిర్మాణాలు వారు కట్టుకోవడం కనిపిస్తుంది. రోడ్డుకు ఈ చివరి నుండి ఆ చివరి వరకు 2 పెద్ద గుళ్ళు అనేవి, దేవాలయాన్ని నిర్మించారు. అవి సూర్య భగవానుకని కట్టి ఉన్నారు. జాగ్రత్తగా తింటే మీకు అర్థమవుతుంది వాక్యం. సూర్య భగవానుకని ఈ చివరొకటి ఆ చివరొకటి దేవాలయాలను నిర్మించారు. ఇక్కడ గుళ్ళు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎలా అంటే, గ్రీకులకు త్రాగుడుకు కూడా ఒక దేవుడు ఉన్నాడు అని ఒక ఆనవాయితీ. అంటే ఒక త్రాగు డ్రింకింగ్ చేసే హ్యాబిట్ ఎవరికైతే ఉందో ఆ త్రాగే వాళ్ళు 2 బాటిల్స్ కొనుక్కొని, ఒక బాటిల్ ఆ గుడి దగ్గరికి వెళ్ళి, త్రాగులకు దేవుని దగ్గరికి వెళ్ళి, ఆ దేవత దగ్గర లేదా గుడి దగ్గరికి వెళ్ళి, మీరు ఒక బాటిల్ తాగితే ఒక బాటిల్లో ఆ సీస అనేది ఆ దేవునికి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ గుడికి వెళ్తే చేయడం అలవాటు. ఈ స్మరణలో విపరీతమైనటువంటి, భయంకరమైనటువంటి దేవత లేదా విగ్రహారాధన కలిగినటువంటి మనుషులు, అతి దేవతా భక్తి కలిగినటువంటి వారు. ఈ త్రాగుడుకు దేవుడున్నాడు, ఆయన పేరు డైనాసియస్ అనేటువంటి పేరు. ఆయన కూడా ఆరాధించడం మా ప్రాంతంలో అలవాటు. అయితే ఈ ఊర్లో గొప్ప గొప్ప మహానుభావులు, గొప్ప గొప్ప దేవుని కొరకు వారి జీవితాలనే శాశ్వత జీవితముగా అర్పించుకొని సేవ చేసినటువంటి మనుషులు ఈ ప్రాంతంలో నిర్విరామ సేవను చేస్తున్నారు. ఒక ఆయన పేరు పాలికార్ప్ అనే పేరు. ఏ పేరు అది? పాలికార్ప్. గమనించాల, ఈ పాలికార్ప్ అనేటువంటి ఆయన ఆ స్మరణ అనే ప్రాంతపు వారు యేసుక్రీస్తు కొరకు సేవ చేసిన ఈ మనుషుల్ని చంపేశారు. ఎలా చంపేశారు అనేది ఆలోచిస్తే, ఈయన దాదాపు అప్పటికి సుమారు 86 సంవత్సరములు కలిగినటువంటి వయోవృద్ధుడు. 86 ఏండ్లు కలిగినటువంటి ఈ మనుష్యుణ్ణి యేసుక్రీస్తు కొరకు తన జీవితాన్ని అర్పించుకొని అద్భుతమైన సేవ చేసినటువంటి పాలికార్పుని ఆ ప్రాంతంలో ఈ ముసలాన్ని చంపేశారు. ఎందుకు చంపారంటే, యేసు ప్రభు దేవుడు కాదు, సీజరే అంటే చక్రవర్తి దేవుడు అని చెప్పమంటే ఆయన ఒప్పుకోలేనందున, ఆయన చెప్పలేనందున, యేసుక్రీస్తు వారు మాత్రమే దేవుడు అని ఆయన గట్టిగా కంఠపాఠంగా చెప్పడం వలన ఈయనను చంపడం అనేది జరిగింది. ఎలా చంపేశారు అని ఆరా తీస్తే చరిత్రలో పిల్లరా చాలా భయంకరంగా ఈ పాలికార్ప్ గారిని హతమార్చారు. ఏంటి అని ఆలోచిస్తే, ఈయన్ని ఒక ఎత్తడి బేసిన్లో,
ఇత్తడి బేసిన్లో ఈ నిప్పులరా తీసుకొని అందులో వేసి ఆయనను ఉడకబెట్టి మరీ చంపేశారు. ఇత్తడి బేసిన్లో పాలికార్పు గారిని వేసి ఉడకబెట్టి కింద నుండి మంట పెట్టి ఈయనను చంపడము జరిగింది. సుమారు ప్రియులారా 100వ శతాబ్దం నుండి 313వ శతాబ్దం వరకు జరిగినటువంటి ప్రియులారా కాలములో స్మరణ సంఘం యొక్క చరిత్ర ఇది. ఈ పాలికార్పు గారిని అలా చంపడం జరిగింది. పాలికార్పు అనేటువంటి ఈయన స్మరణ అనే ఊరు లేదా ఆ ప్రాంతానికి చెందిన అద్భుతమైన క్రైస్తవ భక్తుడు. యేసుక్రీస్తు కొరకు తన జీవితాన్ని పణంగా పెట్టినటువంటి వాడు. ఈయన కొన్ని ఉత్తరాలు కూడా, అంటే ఆ ప్రాంతానికి కొన్ని లెటర్స్ కూడా ఆయన వ్రాయడం జరిగింది. స్మరణకు రాస్తూ హిరపొలి అనే ప్రాంతానికి కూడా ఈయన లేఖలు వ్రాయడము జరిగింది. హిరపొలి అనే ప్రాంతం బైబిల్లో కనిపిస్తుంది. హిరపొలి అనే ప్రాంతానికి మరియు స్మరణకు కూడా ఈయన ఈ ఉత్తరాలు వ్రాయడం జరిగింది. అలాగే ఇగ్నేషియస్ అనేటువంటి మరో భక్తుడు కూడా ఈ ప్రాంతంలో సేవ చేశాడు, అంటే ఉత్తరాలు రాశాడు. ఎలా అంటే ఈయన రోము ప్రాంతాన్ని తీసుకువెళ్తూ ఉన్నారు. ఎవరిని అనంటే ఇగ్నేషియస్ అనే మనుష్యుణ్ణి రోము ప్రాంతానికి తీసుకెళ్ళి ఈయన్ని చంపడానికి తీసుకువెళ్తూ ఉన్నప్పుడు ఈయన ప్రత్యేకంగా ఆయన పరిచర్య చేయడం అనేది కనిపిస్తుంది. ప్రియ దేవుని సంఘమా, గమనించిన ఎడల ఇగ్నేషియస్ గురించి కనిపిస్తున్నటువంటి మాటను మనము ఆలోచించిన ఎలా దీన్ని ఆధారం చేసుకున్నటువంటిది ఈ రీతిగా ఉన్నది. పిల్లరా, పాలికార్పు, ఇగ్నేషియస్, ఇరేనస్ అనేటువంటి మనుషులు కూడా ఇదే ప్రాంతంలో పరిచర్య చేసి ఉన్నట్లు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. పిల్లరా, గమనించిన ఎడలా హల్లెలూయా. ఇగ్నేషియస్ మరియు ఇరేనేస్ అనేటువంటి ఈ ఇరువురు కూడా ఈ ప్రాంతానికి ఉత్తరాలు లేదా లెటర్స్ రాయడం అనేది జరిగి ఉన్నది. ఇలాంటి అద్భుతమైనటువంటి పరిచర్య చేసినటువంటి ఈ భక్తులను చంపడం జరిగి ఉన్నది ఈ ప్రాంతంలో. బోలం అనేటువంటి అర్థం మనం చెప్పుకొని ఉన్నాం. పిల్లరా, యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో రమరమి 3 పర్యాయాలు ఆయన జీవితంలో ఈ బోలము అనేది కనిపిస్తుంది. మొదటిగా ఆయన జన్మించినప్పుడు జ్ఞానులు ఆయనకి బోలమును సమర్పించిరి అని కనిపిస్తుంది. రెండవది ఆయన చనిపోయినప్పుడు ఆయన దేహానికి ఈ బోలము సుగంధ ద్రవ్యాలతో పూయడం కనిపిస్తుంది. మూడవది ఆయన చనిపోవడానికి ముందుగా ఆయనకి చిరకుతో కూడినటువంటి బోలమును అందించడం అనేది లేఖనంలో కనిపిస్తుంది. ఇది స్మరణ ఈ చర్చ్ గురించి లేదా ఈ సంఘాన్ని గురించినటువంటి చరిత్ర లేదా దీని యొక్క అవుట్లైన్ ప్రలాద. ఇలాంటి చరిత్ర కలిగినటువంటి ఊరిలో కొంతమంది మాత్రమే క్రైస్తవులు ఉండేవారు. స్మరణ అనే ఈ ప్రాంతంలో చాలా తక్కువ మంది మాత్రమే క్రైస్తవులు ఉండేవారు. అంటే ఉదాహరణకు 60,000 మంది ఆ ప్రాంతంలో నివాసము చేస్తే రమారమి ఒక 20,000 మంది దగ్గర ఆ ప్రాంతంలో ఒక 15,000 మంది దగ్గర సుమారు క్రైస్తవులు అక్కడ ఉంటూ ఉండేవారు. అది ఈ సంఘం యొక్క పరిస్థితి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్మరణ వాసుల యొక్క పరిస్థితి. క్రైస్తవుల యొక్క నెంబర్ 1 బద్ధ శత్రువులు ఎవరు అని అంటే యూదులు. ఎవరు? యూదులు క్రైస్తవులకు అక్కడ శత్రువులు. పాలికార్పును ఈ భక్తుల్ని చంపినప్పుడు అది సబ్బాతు దినం. సబ్బాతు దినమున జ్యూస్ అనేవారు ఎవరు కూడా యూదులైనవారు పని ఏది చేయరు. పాలికార్పును హతమారుస్తూ ఉన్నప్పుడు యూదులు అనేకులు ఆయన చంపడానికి పొలంలో అంటే కట్టెలు మోసుకొని తీసుకొచ్చారు. ఆయన్ని చంపడానికి చాలా క్రూరంగా ఉండి ఉన్నారు. పిల్లరా, ఆయన చంపుతూ ఉన్నప్పుడు ఈ పుల్లలు ఎరుకుని సేకరించుకుని తీసుకొచ్చిన వారు యూదులు మాత్రమే. 3 రకాలైన మనుషులు ఉండేవారు స్మరణలో. ఒకరు మొదటిగా రోమన్స్. పిల్లరా,
రెండవది జ్యూస్ యూదులు, మూడవది క్రిస్టియన్స్ క్రైస్తవులైన వారు. ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఈ మూడు సమూహాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉంటూ ఉండేవారు. కానీ ఇక్కడ జరిగిన ఏంటంటే ఆశ్చర్యంగా ఎవరు ఊహించలేని విధంగా రోమియులు యూదులు కలిసి క్రైస్తవులను చంపడానికి ప్రయత్నించడం కనిపిస్తుంది స్ముర్న సంఘంలో. రోమియులు యూదులు కలవడానికి ఎక్కడ పొంతననేది ఉండదు. కానీ ఇక్కడ రోమియులు యూదులు కలిసి శత్రువులుగా క్రిస్టియన్స్ ను చూస్తూ ఉండే కాలం అది. రమ్మరమి 100వ శతాబ్దం నుండి 313వ శతాబ్దం వరకు క్రైస్తవులు కఠినమైన శ్రమలో అనుభవించారు. నేటి భారతదేశంలో కూడా దాదాపు ఇలానే కనిపిస్తుంది. ముస్లిమ్స్, హిందూస్, ముస్లిమ్స్ మరియు క్రిస్టియన్స్ అనేవారు కనిపిస్తూ ఉన్నారు. జరుగుతూ ఉన్నదాన్ని బట్టి ఆలోచిస్తే భావి కాలంలో భవిష్యత్తులో ముస్లింలు మరియు హిందువులు ఏకమై క్రైస్తవులపై దాడు చేయరు అనేటువంటి గ్యారెంటీ అయితే లేదు. ఎందుకంటే లేఖనాలు బట్టి మనము ఆలోచిస్తే సంఘానికి లేదా క్రైస్తవులకు శ్రమలు అనేవి చాలా తీవ్రంగా ఎదురవుతాయి. మనము నమ్మినా నమ్మకపోయినా ఇది పక్కాగా జరిగేటటువంటిది. మొన్నటికి మొన్న మనెల్లరకు బాగా తెలుసు పిల్లరా, మణిపూర్ ప్రాంతంలో చోటు చేసుకున్న విపత్తులో నేటికి కూడా ఆ అస్సాం ప్రాంతంలో కూడా జరుగుతున్న విషయాలు భారతదేశంలో బయటకు తెలియనటువంటివి ఎన్నో. ఉత్తరాంధ్రలో చాలా క్రూరంగా క్రైస్తవురాంధ్రులు క్రైస్తవులైన వాళ్ళు హింసింపబడుతూ ఉన్నారనేది మనం గమనించాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు తనను గూర్చి తాను ఈ రీతిగా ఈ సంఘముతో పరిచయం చేసుకుంటూ ఉన్నారు. స్ముర్నలో ఉన్న సంఘపు దూతకు ఇలాగో వ్రాయము. 8వ వచనం, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏవనగా. మొదటి వాడును కడపటి వాడును అయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు, చనిపోయి మరలా మరణాన్ని ధ్వంసం చేసి తిరిగి లేచిన వాడు చెప్పు సంగతులు ఏవనగా అని ప్రబోధిస్తూ ఉన్నారు. పిల్లరా, ఈ మాటలో ఉన్న సారాన్ని మనం గ్రహించాలి. ఫస్ట్ నేనే అని అంటూ ఉన్నారు. ఈయన మొదటి వాడును నేనే అని యేసుక్రీస్తు వారు ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. చనిపోయిన వాడును కూడా నేనే. రిజరెక్షన్ ఏదైతే ఉందో పునరుత్థానుడును కూడా నేనే అని యేసుక్రీస్తు వారు ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. అంటే నేను ప్రపంచానికి మొదటి వాడును అని ఆయన ఈ సంఘములో ఉన్నవారిని ఆదరించేటట్లు మాటలు పలుకుతూ ఉన్నారు, వారిని బలపరిచేటట్లు మాటలు పలుకుతున్నారు. రెండవది, అతి ఎక్కువ మందిని ఆ ప్రాంతంలో క్రైస్తవులను చంపేశారు. చాలా మందిని స్ముర్న సంఘములో చంపివేయడం అనేది కనిపిస్తూ ఉంది. అటు యూదులు రోమీలు క్రైస్తవులు కలిసి చంపేసేవాళ్ళు. అందుకని అంటున్నాడు, చనిపోయిన వాడిని కూడా నేనే. మొదటి వాడును కడపటి వాడును చనిపోయిన వాడును అనేటువంటి మాటలు మనకి 8వ వచనంలో కనిపిస్తున్నాయి. మృతుడై మళ్ళా బ్రతికిన వాడనే మాటలు గమనార్హం. పిల్లరా, చనిపోయినది కేవలం మీరు కాదు, మీరే చనిపోయారని కేవలం చింతించకండి, బాధపడకండి. నన్ను కూడా చంపేశారు, నేను కూడా చనిపోయాను. కానీ చనిపోయిన నేను మరలా బ్రతికాను, చనిపోయిన నేను తిరిగి లేచానని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. చూడండి, ప్రాక్టికల్ మనం ఆలోచిస్తే ఎవరైనా జీవితంలో ఏ విషయంలో సరే ఫెయిల్యూర్ అయితే వాటమిని చవి చూస్తే గెలుపునేవాడు వాడి పక్కన ఉంటే ఏం జరుగుతుంది? వానికి కొంచెం ఈర్ష్యగా ఇంకా బాధగా ఉంటుంది. ఆ వాటమిని చూసిన వాడి చెంతకు వెళ్ళి మరో వాటమిని చూసిన వాడు తన ప్రక్కన ఉంటే తనకు ఒక ఊరటగా ఆదరణిచ్చేటట్లు ఓదార్పునిచ్చే కూర్చేటట్లు కనిపిస్తుంది పిల్లల. అలాగే యేసుక్రీస్తు వారు కూడా చంపేసేది కేవలం మిమ్మల్నే కాదు, నన్ను కూడా చంపేశారు. కానీ నేను తిరిగి మరలా బ్రతికాను. పిల్లరా, వారిని గురించి ఈ మాటలు మనం గమనించాలి. ఏడ్చేవానికి ఇంకొకరు ఏడ్చేవాడు మాత్రమే ఆదరణ ఇవ్వగలడు. సంతోషించేవాడు ఏడ్చేవానికి ఆనందాన్ని ఇవ్వలేడు. అంటే ప్రాక్టికల్గా భూమి మీద జరిగిన విషయాలు మనం మాట్లాడుకుంటే
ఫెయిల్ అయిన వానికి, వాటిని చవి చూసిన వానికి మరొక వాటిని రుచి చూసిన వాడు మాత్రం ఆదరణ ఇవ్వగలరు. ఉద్యోగం లేని వానికి మరొకరు ఉద్యోగస్తుడు వెళ్ళి ఏవేవో చెబితే నువ్వు ఎన్నేం చెప్తావులే జాబ్ నీకు 100 గనుకని అంటూ ఉంటాను. ఉద్యోగం లేని వాడు తన చెంతకి వెళ్ళి మాట్లాడితే తనకు అదో విధంగా ఆదరణ అనేది కనిపిస్తుంది. చచ్చిపోయిన వాడు మాత్రమే ఆదరణ అక్కడ ఇవ్వగలరు. ఇక్కడ యేసుక్రీస్తు వారిని ఎలా పురుకొల్పుతున్నారంటే, మొదటి వాడును కడపటి వాడు నేనే, మృత్యుంజయుడినై లేచిన వాడిని కూడా నేనే అని వారిని బలపరుస్తూ మాట్లాడుతున్నాను. మీరు చావును ఎదుర్కొన్నావా? మరణించావా? ఈ మరణము కూర్చున్నటువంటి చింత, భయము, ఆందోళనలో ఉందా? అయితే నేను అంటున్న మాట ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడని యేసుక్రీస్తు వారు పలికిన మాటలో భావగర్భితమైనటువంటి విప్రల యోహాను సువార్తలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆయన తిరిగి లేచిన వాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు కూడా తిరిగి లేస్తాడు, నిత్య జీవం గలవాడని మాట్లాడి ఉన్నారు. పిల్లరా, ఈ చిన్నపాటి ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో, ఈ మొదటి వచనం ద్వారానే అద్భుతమైనటువంటి సందేశాన్ని యేసుక్రీస్తు వారు యుగ యుగాలుగా జీవించినటువంటి మానవాళికైనా తెలియజేస్తున్నారు. భౌతికపరమైన భూ సంబంధమైన మరణం కొరకు మాత్రమే ఆలోచించేవారిగా ఉంటే, ఆత్మ సంబంధమైనటువంటి మరణానికి ఆహుతైపోయేవారిగా, గురైపోయేవారిగా ఉంటాం. భూ సంబంధమైన మరణంకు భయపడక ఆత్మ సంబంధమైన మరణం కొరకు భయపడేవారిగా మనం ఉంటే, యేసుక్రీస్తుతో కూడా తిరిగి లేచేవారిగా మనం ఉండగలము అనే సందేశాన్ని మనం గమనించాలి. ప్రియ దేవుని సంగమా, యేసుప్రభువు వారు చనిపోవడానికి ఇద్దరి కలయిక చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అది ఎవరిదనంటే, ఒకరు హేరోదు, రెండవది పిలాతు. హేరోదు, పిలాతుల యొక్క ఇరువురు కలయిక పిల్లరా యేసుక్రీస్తు వారు చావుకు కారణమని మనం చెప్పుకోవచ్చు. యూదులు, రోమియుల యొక్క కలయిక అపవిత్రమైనటువంటి కలయిక. అపవిత్రమైనటువంటి కలయిక పిల్లల స్మరణలో కూడా యూదులు, రోమియులు అపవిత్రమైనటువంటి కలయిక ద్వారానే ఈ స్మరణ ప్రాంతంలో క్రైస్తవులు హింసింపబడడానికి, క్రైస్తవులు క్రూరమైనటువంటి చావులు చూడడానికి కారణమై ఉన్నది. బైబిల్ గ్రంథంలో ఈ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం మనం చూస్తే, ఈ 2వ అధ్యాయంలో ఉన్న మాటల ద్వారా మనం అర్థం చేసుకుంటే పిల్లరా కొన్ని విషయాలు అర్థం చేసుకోవచ్చు. అవేంటంటే, 2-3 అధ్యాయాలు ఉన్న 7 సంఘాలకు వచ్చిన విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. మొదటిది స్మరణ, రెండవది ఫిలడెల్ఫియా అనే ఈ 2 సంఘాలతో మాత్రమే యేసుక్రీస్తు వారు పాజిటివ్గా వారి మెప్పును గురించి వారిని తిట్టకుండా, వారిలో నెగిటివ్ ఇది ఉంది అని చెప్పకుండా ఈ 2 సంఘాలను మాత్రమే ప్రశంసించారు. మొదటిది పిల్లరా 2వ సంఘమైన స్మరణ సంఘాన్ని గురించి, రెండవది ఫిలడెల్ఫియా అనేటువంటి సంఘాన్ని గురించి, ఈ 2 సంఘాల గురించి మాత్రమే ఆయన ప్రశంసించడం అనేది కనిపిస్తూ ఉంది. 9-10 వచనాలు చూస్తే, నీ శ్రమను, దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీ కలుగు దోషన నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకము, ఇదిగో మీరు శోధింపబడినట్లు క్రియలను కొందని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినముల శ్రమకులను మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. 9-10 వచనాల ద్వారా ఆదరణ మాత్రమే ఇక్కడ పిల్లరా మనం అర్థం చేసుకోవచ్చు. నిన్ను చాలా మంది కొట్టారు, సంఘముతో ఆయన చెబుతున్నది. నిన్ను చాలా మంది తిట్టారు, నిన్ను చాలా మంది హింసించారు, నిన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ ఆయనకి బాగా తెలుసు. పిల్లరా, శ్రమ పెట్టడానికి, ఇబ్బంది పెట్టడానికి అనేకులు నీ చెంతకు వస్తున్నారు. నీ శ్రమని నేను ఎరుగుదును, నీ దరిద్రం నేను ఎరుగుదును. పిల్లరా, అయిన నువ్వు ధనవంతుడివే అంటున్న ఈ పలుకుల్లో ఉన్న అంతరార్థం మనం గమనించాలి. నీ బాధలు, కష్టాలు నేను చూస్తున్నాను, నీ ఇబ్బందులు నేను చూస్తున్నాను, నీ దారిద్రతను కూడా నేను చూస్తున్నాను, అయినను నీవు ధనవంతుడివే అని అంటున్నాడు ఆయన. అంటే నీకు శ్రమలు వస్తున్నాయి కదా, ఈ శ్రమలు రాకుండా నేను వచ్చి ఆపేస్తాను. నీ కష్టం వస్తుంది కదా, ఈ కష్టాలు రాకుండా నిన్ను నిలువరిస్తాను.
అని యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏమి ప్రామిస్ చేయట్లే. నీ శ్రమను, నీ కష్టాన్ని, నీ దారిద్ర్యతను నేను ఎరుగుదును, నేను చూస్తున్నాను, అయినను నా దృష్టిలో నీవు ధనవంతుడివే. ప్రియ సంఘమా, క్రైస్తవ జీవితంలో శ్రమలు అనేవి ఎదురవుతూ ఉంటాయి, బాధలు అనేవి వస్తూ ఉంటాయి. ఈ వస్తున్నప్పుడు దేవుడు ఆపేస్తాను, నిలువరిస్తాను, ఇక నీకు రాకుండా చేస్తానని ఎన్నడూ కూడా అనడం. శ్రమలే మన పరిశ్రమలు అని పెద్దలు అంటూ ఉంటారు. శ్రమలైనటువంటి ఆ మార్గము గుండానే క్రైస్తవ్యము విస్తరిస్తుందని పెద్దలు అంటూ ఉంటారు. పిల్లరా, శ్రమలలోనే మన విలువలనేవి మనకి తెలుస్తూ ఉంటాయని బైబిల్ గ్రంథం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన అవి ఆపేస్తా నేను వచ్చని ఏమాత్రమో చెప్పట్లేదు. నిన్ను కొడుతుండగా, నీకు ఇబ్బంది పెడుతుండగా నేను చూస్తూ ఉన్నాను అని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. పిల్లరా, శ్రమకు క్రైస్తవ దృక్పథంలో ఒక నూతన కోణం అనేది ఉంది. క్రైస్తవ దృక్పథంలో శ్రమకు అనేది నూతనమైన కోణం ఉంది. ఇది అర్థం చేసుకోకపోతే రాబోయే దినాల్లో యథార్థంగా మనం జీవించడం చాలా కష్టం. ఏదో శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, ఈ దేవుడు నాకు అచ్చి రాలేదు, కలిసి రాలేదని మన యొక్క కాళ్ళకు పని చెప్పి వెనుక తట్టు మనము తిరిగితే కోల్పోయే విలువలు, కోల్పోవలసినటువంటి సిరులు అనేకమైనవి, ముఖ్యంగా పరలోకమైనటువంటి ఉన్నతమైన బహుమానం మనం కోల్పోయే పరిస్థితి ఎదురవుతుంది. పిల్లరా, ఈ దినములలో ప్రకటన గ్రంథము సంఘానికి చాలా అవసరం. గమనించిన ఎలా సీజరు దేవుడు అని ఒప్పుకోకపోతే చంపేసేవాళ్ళం, చక్రవర్తి ప్రభు అని ఒప్పుకోకపోతే చంపేసేవారు. భవిష్యత్తులో మన దేశం అవ్వచ్చు, మరో దేశం అవ్వచ్చు. పిల్లరా, ఇలాంటి పరిస్థితులు మన ఆంధ్రలోనే అవ్వచ్చు. రాకమానవు ఇలాంటి దుస్థితి ఎదురవుతుంది, ఏర్పడుతుంది, ఒత్తిడికి గురవుతుంది. పిల్లరా, తప్పుడు బోధలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి నేటి కాలంలో. అది మొదటి నుండి కనిపిస్తుంది. ఏంటి తప్పుడు బోధలు? దేవుడు మనల్ని కాపాడేస్తాడులా, ఎంత బాధ వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత కష్టం వచ్చినా దేవుడు ఉన్నాడుగా, దేవుడే చూసుకుంటాడు, దేవుడే కాపాడేస్తాడు అనేది ఉండేది. పిల్లరా, రెండవది చూస్తే దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదియో లేదు కదా. ఆయన ఏదైనా చేయగలడు. ఎలాంటి అధిపతినైనా, ఎలాంటి అధికారైనా ఆయన దించేయగలడు. ఆయన మోడైనా మరొకరు ఎవరైనా సరే క్రైస్తవులు వ్యతిరేకులుగా ఉన్నవారైనా ఈజీగా దించేయగలడని మనం అనుకుంటూ ఉంటాం. పిల్లరా, ఆయన పెట్టిన తర్వాత, ఆయన ఏర్పరచుకున్న తర్వాత, ఆయన నియమించిన తర్వాత ఆయన చిత్తమే జరుగుతుంది, కానీ మనం అనుకున్నటువంటి జరిగేవి కాదు. ఎందుకనంటే సంఘానికి శ్రమ చాలా అవసరం. అలాంటి పరిస్థితి ఏర్పడితే పిల్లరా, వచ్చినప్పుడు దేవుడు నేను ఆపుతా, నేను నీ కొరకు నీ పక్షంగా నిలుస్తా, నేను నీకు తోడై ఉంటా అని అనడం. నేను చూస్తున్నాను అని అంటున్నాడు అంతే. నీ బాధను, నీ కష్టాన్ని, నీ శ్రమ నేను ఎరుగుదను, అవి నేను చూస్తానని అంటున్నాడు. పిల్లరా, కేవలము ఇందులో ఉన్న సత్యాన్ని మనం గమనించాలి. ఇక తర్వాత మాటకు వస్తే ఇంకా భయంకరంగా తెలియజేయడం అనేది కనిపిస్తూ ఉంది. పిల్లరా, ఆయనను ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దోషాన్ని నెరుగుదును, నీవు పొందబో శ్రమలకు భయపడకము. ఇదిగో మీరు శోధింపబడకుండానట్లు అపవాది మీలో కొందరు చెరలో వేయబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును. నీ శ్రమలు వస్తాయి, నేను చూస్తున్నాను, అన్ని చూస్తున్నాను అంటూ ఇవన్నీ తెలియజేస్తున్న మాట మరొకటి ఏంటంటే, ఇంకా 10 దినములు నీకు శ్రమలో కలుగును. పిల్లరా, ఈ 9వ వచనంలో బి భాగం మీద గమనించాలి. నీకు కలిగిన దోషను నేను ఎరుగుదను. క్రైస్తవులుగా జీవిస్తున్నప్పుడు బయట నుండి కాక లోపల నుండే అటాక్ అనేది, లోపల నుండే శ్రమ అనేది, లోపల నుండే చిచ్చులు అనేవి, లోపల నుండే బెదిరింపులు అనేవి, లోపల నుండే అంటే మన ఇంటిలో నుండే ప్రతిదీ వస్తుంది. పేతురు రాసిన పత్రికలో రాయబడినట్లు పిల్లరా, యూదులకు లేదా హెబ్రీలకు, ఇశ్రాయేలులకు శత్రువులు ఎవరో కాదు, ఇంట్లో ఉన్నవారే శత్రువులు. ఒక కీర్తన కనిపిస్తుంది. పిల్లరా, ఈ శత్రువులందరూ ఎక్కడి నుండి వచ్చారంటే 10 నేషన్స్, 10 జనాంగాలు ఒక్క జనాంగమైన ఇశ్రాయేలును సర్వనాశనం చేయాలని పిల్లరా పన్నగలు పొందుతూ ఉంటారు. అలాంటిది క్రైస్తవుల జీవితంలో క్రైస్తవులకు వ్యతిరేకులు ఎవరంటే మరో క్రైస్తవుడే.
ఇంటిలో నుండి శత్రువులు వస్తూ ఉంటారు. శత్రువుతో ప్రమాదం ఏమీ ఉండదు, ప్రియమైన శత్రువుతోనే ప్రమాదం. మన దగ్గర మన చెంత ఎవరైతే ఉంటారో, మన గురించి ఎవరికైతే అన్ని తెలుస్తాయో వారితోనే ప్రమాదం పొంచి ఉంటుంది, కానీ శత్రువుతో పెద్ద ప్రమాదము ఉండదని సత్యం ఈ చర్చ ద్వారా, ఈ సంఘం ద్వారా మనం నేర్చుకోవచ్చు. పిల్లరా, నేషనల్ క్రిస్టియన్స్ కి, రిలీజియన్ క్రిస్టియన్స్ కి పిల్లరా మధ్య పోర్ అనేది రావడం ఖాయం. ఏంటంటే నేషనల్ క్రిస్టియన్స్ ని రిలీజియన్ క్రిస్టియన్స్ తిట్టడము, దుర్భాషలు ఆడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అది నేటికి జరగడం కనిపిస్తుంది. యథార్థంగా ఉండే క్రైస్తవుల్ని నామకార్థంగా ఉండే క్రైస్తవులను తిడుతూ ఉంటారు, అవహేళన చేస్తారు, అపహాస్యం చేస్తారు, గేలి చేస్తారు. పాడుతూ ఉన్నప్పుడు కానీ, బైబిల్ పఠిస్తున్నప్పుడు కానీ, వాక్యం బోధిస్తున్నప్పుడు కానీ, ఏదైనా దేవుని కొరకు నిత్యము చర్చికి వెళ్తున్నప్పుడు కానీ, నీ చుట్టుప్రక్కల నీతో ఉన్నటువంటి సోదరులు సహోదరులు క్రైస్తవులమని చెప్పుకుంటూ చలామణి అయ్యే వాళ్ళే నీ కొరకు రకరకాల ఆలోచనలతో వారు నింపబడి ఉంటారనే సత్యాన్ని గమనించాలి. అంటే మనల గూర్చి మన కుటుంబాల గూర్చి మనము, మన సంఘాల గూర్చి మనము పిల్లరా నీతితో కూడినటువంటి మాటలు పలుకోకుండా, రుచికరమైన మాటలు మనం పలుకోకుండా, మనల గూర్చి మనమే చెడ్డను ప్రచారము చేసేవారిగా తయారైపోతాం. పిల్లరా, యథార్థంగా ఉండే క్రైస్తవునికి లోకములో తావు అనేది కనిపించదు. కానీ ఎప్పటికైనా సత్యం మాత్రమే, యథార్థత మాత్రమే, నిజం మాత్రమే నిలుస్తూ ఉందని యేసుక్రీస్తు వారు జీవితం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఏ విషయంలోనూ వారు ఎక్కువ తిడుతూ ఉంటారు అనేది ఆనాటి కాలంలో చూస్తే ఈ సంఘంలో ఎదురైనది. పిల్లరా, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, కానిబలిజం అనేది కనిపిస్తుంది. అంటే ఏంటి, ఆయన రక్తాన్ని త్రాగుతారా, ఆయన శరీరాన్ని తింటారా అనేటువంటి విధంగా ఉదాంతాలు అక్కడ రాగడము కనిపిస్తుంది. పిల్లరా, ఇంకా మనం చెప్పుకొని చాలా భయంకరమైన మాటలు ఉంటాయి. ప్రేమించుకుంటారు, ఒకరినొకరు ప్రేమించుకుంటారు అంటే లోకానుసారంగా ఆలోచిస్తూ ఉంటారు. పిల్లరా, క్రీస్తుని బట్టి మేము ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామంటే ఆనాటి కాలంలో ఆ సంఘములో, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు, నామకార్థంగా ఉన్న వాళ్ళు వారిని రకరకాల మాటలు, అనకూడని పలుకులు, తెలుగులో మనం ఉచ్చరించకూడని మాటలు వారిని అనడము జరగడము కనిపిస్తుంది. పిల్లరా, అనేకులు సీజర్ అంటే, యాంటీ నేషనల్ అంటే, సీజరే దేవుడు అంటే వారు ఒప్పుకోలేనందున వారు దేశానికి, ఆ ప్రాంతానికి విరోధులు అనేటట్లు ముద్రలు వారి మీద వేయడం జరిగింది. నీవు పొందబోయే శ్రమలకు భయపడకము. ప్రియ సంఘమా, ఎదురవుతున్న కష్టానికి, ఎదురవుతున్నటువంటి బాధకు, ఎదురవుతున్నటువంటి నిందకు మనం భయపడేవాడిగా ఉంటే క్రైస్తవ జీవితంలో రాజీ పడి, చతికిలు పడి, నీ భక్తిని, నీ జీవితాన్ని నువ్వు తాకట్టు పెట్టుకొని నువ్వు అమ్మేసుకునే పరిస్థితి ఎదురైనట్లే. ఈ విషయాన్ని మనం గమనించాలి. నీవు పొందబో శ్రమలకు భయపడకము. ఆల్రెడీగా శ్రమలు వారు ఉన్నారు అక్కడ. కానీ ఆయన అంటున్న మాట మరొకటి ఏంటంటే, నీవు పొందబోయే శ్రమకు, నిందకు భయపడవద్దు. పిల్లరా, ఇంకా వస్తాయని అంటున్నారు. దేవుడిస్తున్న అద్భుతమైనటువంటి డ్రగ్, అద్భుతమైనటువంటి ఆ మెడిసిన్ వారికి ఇస్తున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి సందేశము మనం అర్థం చేసుకోవాలి. ఏఆర్ స్టీవెన్సన్ గారు, సికమ్మన్ గారి యొక్క తనయుడు, అద్భుతమైనటువంటి మంచి గాయకుడు. ఆయన నడిపిస్తాడనే ఆల్బము ఆయన రిలీజ్ చేసేటప్పుడు అందులో టైటిల్ సాంగ్ ఏదైతే ఉందో, నడిపిస్తాడో నా దేవుడని, ఆ పాటలో ఓ చరణం ఉంటుంది. పిల్లరా, కష్టాల కొలిమి కాల్చివేసిన, సోకాల గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, సోకాల గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. మన ప్రభువు మనం నడిపించగలడు. ఎలాంటి శ్రమలు వచ్చినా విడిచిపెట్టేవాడు మాత్రం దేవుడు కాదు. జీవితం అనేది ఇది యాత్ర అని, ఇక్కడ కేవలం మనం యాత్రికులుగా మాత్రమే, పరదేశులుగా మాత్రం వచ్చినామని, ఇది శాశ్వతం కాదని
మనందరికీ తెలుసు, ఆయనకు తెలుసు కనుక మనం ఉండబోయే జీవించనే ఉన్న ప్రాంతము పట్ల ఆయన దృక్పథం ఆలోచన కలిగి లోకముల మనకి శ్రమ కలుగు చేస్తూ ఉంటాడు. పిల్లరా, 10 దినములు శ్రమలు కలుగున్నాం. బైబిల్ బోధ ప్రకారంగా 10 days అనే మీనింగ్ ఏంటంటే కొద్ది కాలం అని. అంటే మనం తెలుగులో 2 రోజులు లేదా 3 రోజులు అనేటట్లు మనం పలుకుతూ ఉంటాం. పిల్లరా, యూదులు కొద్ది రోజులు అనేదానికి 10 days అంటూ ఉంటారు. ఆదికాండం 24:55, అపోస్తల కార్యం 25:6, యోబు 19:3 వచనాల ద్వారా మనం అర్థం చేసుకోవద్దు. కొన్నిసార్లు లేదా కొన్ని దినములు అనేదానికి 10 days అనే పదం వారు 10 రోజులు అనే వారు అనడం వారి కానవాయితీ. ఇదే యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. ఇంకో భారం అనేది మనం ఆలోచిస్తే 100వ శతాబ్దంలో లేఖనానుసారంగా చరిత్రను చూస్తే ఈ సంఘము ద్వారా డియోక్లెంట్ అనేటువంటి ఆ క్రీస్తు పూర్వం అనేది జరిగిన విషయము ఆ భారం అనేది కనిపిస్తుంది. అంటే వారు ఊహించలేనటువంటి 10 మంది భయంకరమైన చక్రవర్తులు సంఘాన్ని మీద దాడి చేయడానికి రాబోతూ ఉన్నారనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నారు. ఆ 10 చక్రవర్తులు ఆ 10 రోజులకు సాదృశ్యం. పిల్లరా, ఎవరు వాళ్ళు ఏంటనేది చూస్తే మరో సంఘములో కనిపిస్తుంది. శ్రమలు అనేవి ఖచ్చితంగా తప్పకుండా సంఘము అనుభవించాల్సిందే. దానికి ఆపడం అంటూ ఉండదు. దేవుడిస్తున్న ఒకటే విరుగుడు, అదేంటంటే 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండవు అని చెప్తున్నది. ఏంటంటే నీ జీవితంలో, నీ క్రైస్తవ ప్రయాణంలో ఎన్నెన్నో ఇబ్బందులు వస్తాయి, నిందలు వస్తాయి, అపహాస్యము చేయబడతావు. అనేకులు నిన్ను ఎరిగిన వారిని నిందిస్తుంటారు. అయినా శ్రమలకు తాలూకు ఇంకా వస్తాయి. నువ్వు కనిపెట్టు, మరణం వరకు నమ్మకంగా ఉంటే జీవ కిరీటం నేను నీకు ఇస్తా. నమ్మకంగా ఉంటే నాకేం వచ్చింది అని అంటే పిల్లరా అని అంటున్నది. ఇంట్రడక్షన్ అంటున్నాడు, మొదట ఏమి విన్నాడు అని మనం గమనిస్తే మరణించి తిరిగి లేచిన వాడనో, మరణించి తిరిగి లేచిన వాడు నేను. ఒకవేళ శ్రమలో నీవు చనిపోతే నేను లేచినట్టు నీవు కూడా లేపబడతావు. మరణించి నా కొరకు నీవు జీవిస్తే, ఆత్మీయంగా నీవు నా కొరకు బ్రతికితే నేను పునరుత్థానుడనేట్లు నీవు కూడా పునరుత్థానము చెందుతావు. అందుకే జయించడానికి ఆయన ఇస్తున్నటువంటి అద్భుతమైనది 11వ వచనంలో కనిపిస్తున్న మాట మనం చూస్తే చదివి ముగించుకుందాం పిల్లరా. 11వ వచనంలో ఈ రీతిగా ఉన్నది, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక, జయించువాడు 2వ మరణములో ఏ హానియు చెందడం. 2వ మరణములో ఏ హాని ఉండదు. జయించాలి. ఏం జయించాలి? శ్రమలు జయించాలి. బాధలు, నిట్టూర్పులు, పెడబొబ్బులు ఇవన్నీ మనం తట్టుకోవాలి. పాలికార్పుని చంపారు, ఇగ్నేషియన్ వీరందరూ కూడా ఆయన కొరకు సేవ చేశారు. సంఘంలో అనేక మందికి క్రూరమైన శ్రమలు కలిగాయి. అయినా శ్రమలకు తట్టుకున్నారు, ఓర్చుకున్నారు. వారి జీవితంలో మరణం వరకు నమ్మకంగా తమ జీవితాలను వారు కాపాడుకున్నారు కనుక ఆయన జీవ కిరీటాన్ని ఈ సంఘానికి ఇస్తున్నాడు. ఏ విషయంలో సంఘాన్ని నిందించలేదు, ఏ విషయంలో సంఘాన్ని ఆయన తిట్టలేదు. ప్రియ సంఘమా, శ్రీకాకుళం ప్రాంతంలో ఈ జిల్లాలో నడిబుడిన తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘముగా వికసించి వర్ధిల్లుతున్న మనము, మన పితరులు, మన తండ్రులు, మన తల్లులు, మన యొక్క తాతలు, వారి తల్లిదండ్రులు వారు చేసిన సేవను మనము, వారు చేసిన ప్రార్థన మనము ఒక్కసారి రిమైండ్ చేసుకోవాలి, గుర్తుకు తెచ్చుకోవాలి. నేటి ఈ స్థితి, ఈ వైభవము నిన్ను బట్టి, నీ స్థితిని బట్టి వచ్చినది కాదు. వారి యొక్క ప్రార్థనలు, వారి యొక్క యాచనలు, వారి యొక్క భక్తికి, వారి తెగువతో, వారి యొక్క జీవితంలో అనేకమైనటువంటి వారు సాహసోపేతమైన వారి నిర్ణయాలతో కూడిన భక్తి ఏదైతే ఉందో దానితో కూడినటువంటి దానికి ప్రతిఫలాన్ని ఈ దినాన్ని మనం చూస్తున్నాం. ఈ దినము స్మరణ సంఘం వలె మనల్ని మనం కాపాడుకోలేకపోతే జీవ కిరీటాన్ని మనం పొందలేమేమో. మనము జయించలేకపోతే 2వ మరణానికే గురైపోతామేమో. ఆయన జయించమని చెప్తున్నాడు. ఎందుకు జయించమని చెబుతూ ఉన్నాడంటే పిల్లరా, ఈ ప్రాంతంలో, స్మరణ ప్రాంతంలో అథ్లెటిక్స్ సెంటర్ ఇది, ఆటల పోటీలకి విడిది ఈ ప్రాంతము.
ఈ ప్రాంతంలో ఎక్కువ క్రీడలు అనేవి జరుగుతూ ఉండేవి. నువ్వు ఏ విషయంలో రాజీ పడొద్దో జయించు. ఆ ప్రాంతంలో గెలుపొందిన వారికి ప్రైజ్ ఇవ్వడం అనేది, బహుమతులు ఇవ్వడం అనేది పిల్లలు జరుగుతుంది. కనుక నీవు జయిస్తే నా యొద్ద నుండి నీకు అద్భుతమైన బహుమానము ఇస్తా, నీకు కిరీటం ఇస్తా. పూర్వకాలంలో గెలిచే వారికి ఆకులతో కిరీటం అనేది పెట్టేవాళ్ళం. నువ్వు గెలిస్తే జీవ కిరీటాన్ని ఇస్తాను. అంత మాత్రమే కాక రెండవ మరణము నుండి నువ్వు తప్పింపబడతావు, ఏ హాని నీకు జరగదు. జయిస్తే నీకు పథకం ప్రైజ్ ఉంటుంది లోకంలో, కానీ నా దగ్గర అయితే నిత్య జీవము ఉంది. నీకు కావాలా? అయితే లోకాన్ని జయించు, విశ్వాసం ఉంచు, నిత్య జీవాన్ని నీవు పొందుకుంటా. శ్రమలు మనకి ఎందుకు అవసరం అంటే, శ్రమలో దేవుడు ఎందుకు సంఘాన్ని, కుటుంబాలని, క్రైస్తవ విశ్వాసం నడిపిస్తాడంటే, శ్రమలు మన క్రమశిక్షణ, శ్రమలు అనేవి మన జీవితానికి క్షేమనిస్తాయి, శ్రమలు అనేవి మన బ్రతుకునకు క్రమపరుస్తూ ఉంటాయి. ఇంకా శ్రమలు అనేవి అద్భుతమైన కిరీటాన్ని మనకు తెచ్చి పెడతాయి. ఈ ఉన్నతమైన కిరీటాన్ని, పిల్లల జీవ కిరీటాన్ని, రెండవ మరణంలో హాని లేని పరిస్థితిని మన సంఘముగా, కుటుంబాలుగా మనం ఎదుర్కోవడానికి, అనుభవించడానికి, స్మరణకున్న భాగ్యాన్ని మనమును రుచి చూడడానికి దేవుడు ధన్యతను దయచేయాలని రండి తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేద్దాం. మొదటి వాడిని చెప్పిన ప్రభుకి, మృత్యుంజయుడైన ప్రభునికి, కడపటి వాడిని నేనని తెలియజేసిన ప్రభుకి మనల్ని మనము అప్పగించుకుందాం. మనము కూడా ఓ దినమందు పునరుత్థాన దేహాలతో ఆయన ఎదుర్కొందాం, నిత్య జీవాన్ని పొందుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పిల్లరా, నిజమే ప్రభు, క్రైస్తవులు పెయిన్ని, శ్రమను, బాధని చాలా అద్భుతంగా ఎదుర్కొంటారు. సంతోషాన్ని అయితే ఎదుర్కోలేమేమో. ఇది అతసాక్ష్య సంఘముగా కనిపిస్తుంది ప్రభా. నీ కొరకు వారు చనిపోయేటంతగా వారి జీవితాలను సమర్పించారు, నీ కొరకు వారి జీవితాలను పణంగా పెట్టారు, శ్రమలు పొందారు. మేము నీ కొరకు వెళ్ళిపోతున్నామేమో, మా గొంతులు బొంగుపరిచేలా మేము పాడలేకపోతున్నామేమో. అసలు శ్రమలు అనే దానికి నిర్వచనం ఏంటో ఎరుగులేని పరిస్థితులు మేము ఉన్నామేమో. పాలికార్పుని చంపేశారు, అయినా సంఘం వెనుకడుగు వేయలేదు, రాజీ పడలేదు, సీజరే దేవుడని చెప్పలేదు, నీవే దేవుడు అని చెప్పారు ప్రభా.